రామ్ చరణ్ సుకుమార్ తో సినిమా అనగానే మెగా అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. నాన్నకు ప్రేమతో లాంటి డిఫరెంట్ బ్లాక్ బస్టర్ కొట్టిన సుకుమార్ తమ హీరోతో అనగానే వారు పక్కా హిట్ అని తమ ఖాతాలో వేసుకున్నారు. ఫిబ్రవరిలో మొదలు కావాల్సి ఉన్న ఈ సినిమా ఇంకా మొదలవలేదు. దాదాపు 15 రోజుల నుంచి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సమంత ఈ సినిమాకి హ్యాండ్ ఇచ్చిందని, అఖిల్ శ్రీల పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో నాగ్ చైతు సమంత పెళ్లికి ఫిక్స్ అయ్యాడని, సో ఈ సినిమాని ఆమె వదులుకుంది అనే టాక్ ఉంది. కానీ సుకుమార్ చరణ్ కి మాత్రం సమంతనే హీరోయిన్ గా కావాలట. సో చరణ్ స్వయంగా నాగ్ ని ఈ సినిమా విషయంలో కన్విన్స్ చేశాడని, పూర్తిగా 4 నెలల్లో ఈ సినిమా పూర్తి చేసి కంప్లీట్ చేస్తానని, సమంత పెళ్లి ఆ తర్వాత ఫిక్స్ చేసుకోవాలని చరణ్ మాట ఇవ్వడంతో నాగ్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.